హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నా పేరు బెల్లంకొండ శంకర్ అలియాస్ రంగూన్ శంకర్. యాక్చువల్ మేము కొత్త ఛానల్ జెన్జీ ఫ్యూచర్ ఫర్ జెన్జీ అనే ఒక ఛానల్ని ఓపెన్ చేయాలని అనుకున్నాం. సో బేసిక్గా నా గురించి చెప్పాలంటే నేను ఐటీ ప్రొఫెషనల్, బిఫోర్ ఐటీ ప్రొఫెషనల్ సివిల్ సర్వీసెస్ 95 to 97 అటెంప్ట్ చేసి తర్వాత ఐటీ జాబ్ చేసి దాదాపు ఒక 20 years పైన చేసి తర్వాత దాన్ని రిజైన్ చేసి నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. దిస్ ఈస్ బ్రీఫ్ అబౌట్ మీ. నేను బేసిక్లీ ఫ్రమ్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్. సో ఇంక కమింగ్ టు ద పాయింట్ వస్తే, ఈ ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలా అని ఒక ఆలోచన వచ్చింది. సో ఎందుకు స్టార్ట్ చేయాలంటే మాకు అనిపించింది ఏంటంటే, మా తరంలో మేము చూసిన అనుభవాలు ఈ తరం అంటే జెన్జీ తరం సో ఎలాంటి అనుభవంతో రాబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వీళ్ళకి అని మా అబ్జర్వేషన్లో చూస్తే మాకు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అవి జస్ట్ మీకు బ్రీఫింగ్ ఇస్తున్నాను. సో ఫ్యూచర్లో దానిపైన మా డిస్కషన్స్ ఉంటాయి. ఈ మాకు వచ్చిన ఆలోచనలు కానీ లేదా మీ జెన్జీ అబ్జర్వేషన్స్లో మాకు వచ్చిన కొన్ని ఆలోచనలు అనుకుందాం. దాని నెంబర్ 1 ఫస్ట్ ఆలోచన, యాక్చువల్గా జెన్జీకి ఉన్న ఆపర్చునిటీస్ మా జనరేషన్ అంటే జెన్ఎక్స్కి లేవు. ఆ రోజుల్లో ఈ తరం జెన్జీకి ఉండే ఇంటర్నెట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వాట్ ఎవర్ సోషల్ మీడియా, సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మీకు అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. వరల్డ్ అంతా మీ చేతిలోనే ఉంది త్రూ మొబైల్ ఫోన్స్. సో ఏ ఇన్ఫర్మేషన్ మీరు ఈజీ కలెక్ట్ చేసుకోగలుగుతారు. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ మీకు అంత ఇవ్వడానికి జెన్ఎక్స్ చేసిన ఎఫర్టే ఈరోజు మీ ముందు ఈ గాడ్జెస్ రూపంలో కానీ మీకుండే ఫెసిలిటీస్ అందించింది జెన్ఎక్స్ అంటే మా జనరేషన్స్. సో మా జనరేషన్స్ మేము ఇంత ఫెసిలిటీస్ మీకు అందించినప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా అందించాలా ఈ సొసైటీ ద్వారా అనే ఒక పాయింట్తో మాకు వచ్చిన ఆలోచన. కాబట్టి వీటన్నిటిపైన కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచుతాం రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్స్లో. సో దిస్ ఈజ్ అ బ్రీఫింగ్ అబౌట్ మీ అండ్ అబౌట్ జెన్జీ. ఓకే, థ్యాంక్ యూ. ఐమ్ సైనింగ్ ఆఫ్ రంగూన్ శంకర్.